2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 2027 వరకు భారత్ పాక్లో జరిగే అన్ని టోర్నీలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తన మ్యాచ్లను దుబాయ్లో ఆడటానికి కూడా మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్తో సహా వివిధ దేశాల క్రికెట్ బోర్డు డైరెక్టర్లతో ఐసీసీ కొత్త అధ్యక్షుడు జైషా ఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిపిన అనధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని యూఏఈ, పాకిస్తాన్లో భారత్తో కలిసి ఆడాలని హైబ్రిడ్ మోడల్లో అన్ని బోర్డులు సూత్రప్రాయంగా అంగీకరించాయని, ఇది అందరి విజయమని, మంచి నిర్ణయమని ఐసీసీ వర్గాలు తెలిపాయి. 2025 ఫిబ్రవరి, మార్చిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికోసం మొదట పీసీబీ తాము హైబ్రిడ్ మోడల్ను అంగీకరించబోమని, కావాలంటే బాయ్కాట్ చేసేందుకు కూడా రెడీ అని బెదిరించింది. తాజాగా జరిగిన సమావేశంలో మెట్టు దిగిన పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్కు అంగీకరించింది. కానీ 2031 వరకు భారత్, పాక్లో జరిగే ఐసీసీ టోర్నీలన్నింటినీ ఇదే విధానంలో జరపాలని డిమాండ్ చేసింది. అలా అయితే తాము హైబ్రిడ్ మోడల్కు అంగీకరిస్తామని పేర్కొంది. 2027 వరకు భారత్, పాక్లో జరిగే అన్ని టోర్నీలను హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు ఒప్పుకుంది ఐసీసీ. దీనికి పీసీబీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ టైం పీరియడ్లో భారత్ వచ్చే ఏడాది అక్టోబర్లో మహిళల వన్డే ప్రపంచ కప్, 2026లో పురుషుల టీ20 ప్రపంచ కప్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఐసీసీ టోర్నీలను హైబ్రిడ్ మోడల్లో భాగంగా శ్రీలంకతో కలిసి భారత్ నిర్వహించనుంది. ఇక భద్రతా కారణాల దృష్ట్యా భారత్ 2008 నుంచి పాక్లో పర్యటించలేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ జట్టును పాకిస్తాన్కు పంపించబోమని బీసీసీఐ తేల్చి చెప్పేసింది. అటు పాక్ మాత్రం టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని పట్టుపట్టింది. కానీ చివరికి మెట్టు దిగొచ్చి ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ను అంగీకరించాల్సి వచ్చింది. దీంతో ఇన్ని రోజులు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.